దోపిడీని అరికట్టాలని, సాధారణ ప్రజలపై పడుతున్న భారాన్ని తగ్గించాలని డిమాండ్ చేస్తూ పీవైఎల్ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. టికెట్ ధరలు, స్నాక్స్ ధరలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని యువజన నాయకులు డిమాండ్ చేస్తున్నారు. అతి త్వరలో ఈ సంతకాలన్నింటినీ సంబంధిత అధికారులకు అందజేసి నియంత్రణ విధానాల కోసం పోరాటం కొనసాగిస్తామని పేర్కొన్నారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి హారిక అందిస్తారు. చూడాలి అని అంటే అదొక పెద్ద ఇదైపోయింది అనేది మనకు ఆల్రెడీ తెలిసిన విషయమే. అయితే దీని మీద ఇప్పటికీ ఇటు ప్రోగ్రెసివ్ యూత్ లీగ్ వీళ్ళు వచ్చి ఇక్కడ సంతకాల సేకరణ చేస్తున్నారు. అసలు ఎందుకు అని అంటే టికెట్ల ధరలు కావచ్చు, అక్కడ అమ్మే స్నాక్స్ కావచ్చు, ఈవెన్ వాటర్ బాటిల్ కొనుక్కోవాలన్నా అది అధిక భారం అయిపోయింది ఒక సామాన్యుడికి. అంటే ఒక మూవీకి వెళ్ళి ఎంటర్టైన్ అవ్వాలి అంటే దానికి ఒక ఫ్యామిలీకి 5,000 లేకపోతే 2,000 అది ఇప్పుడున్న పరిస్థితి. మరి ఇప్పుడు చిన్న చిన్న థియేటర్లకు వెళ్ళినా అదే అవుతుంది, ఇంకా పెద్ద థియేటర్కి అయితే 5,000 దాకా అవుతుంది. మరి ఈ విషయం మీద ఇప్పుడు ప్రస్తుతం మనతో పాటు వీళ్ళు ఉన్నారు. సార్, మీరు ప్రోగ్రెసివ్ యూత్ లీగ్ నుంచి మీరు ఇప్పుడు పోరాడుతున్నారు. అసలు ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది? నిన్న సంధ్య థియేటర్, ఇవాళ ఐమాక్స్, ఇంకా ఇంకా ముందుకు వెళ్తుందంటారా? మేము ప్రోగ్రెసివ్ యూత్ లీగ్ గా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ సినిమా మాఫియా ఏదైతే ఉందో ఈ సినిమా మాఫియా దోపిడి పైన ఈ రోజు మేము గత 2 రోజుల నుంచి మేము ఈ ఉద్యమాన్ని చేస్తా ఉన్నాము. మరి ఈ ఉద్యమాన్ని మేము సంధ్య థియేటర్ ఆర్టిస్ట్ క్లాస్ నుండి స్టార్ట్ చేశాము. ఇంకా వందలాది థియేటర్ తిరిగిన తర్వాత ఈ ఉద్యమాన్ని ఇంకా ముందు తీసుకెళ్లడం కోసం సినీ పెద్దలను కలవడమా, లేదంటే సినిమాటోగ్రాఫీ ఉన్నటువంటి డైరెక్టర్ గారిని కలవడమా, లేదంటే శాఖ మంత్రులైనటువంటి వారిని కలవడానికి ప్రయత్నం చేస్తాం. లేదనంటే వాళ్ళే వినకపోతే రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున సినీ సంబంధించినటువంటి ఆఫీసులు కూడా ముట్టే ప్రయత్నం చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. అసలు ఎందుకు ఈ ఆలోచన వచ్చింది అంటే ప్రతి ఒక్కరూ దీన్ని అనుభవిస్తున్నారు. ఎందుకంటే థియేటర్కి వెళ్ళి ఇద్దరు వెళ్తే ఖచ్చితంగా అక్కడ 1,000-2,000 ఖర్చు అవుతుంది. అది ప్రతి ఒక్కరు అంటే రాష్ట్రంలో ఏ థియేటర్ అంటే జిల్లాల్లో వెళ్ళినా, ఇక్కడ హైదరాబాద్లో వెళ్ళినా అదే అవుతుంది. మీరు ఈ ఇనిషియేటివ్ ఎందుకు తీసుకున్నారు? మేము ఇనిషియేటివ్ చేసుకోవడానికి కారణం ముఖ్యంగా ఐబొమ్మర్ అండ్ రవి లాంటి వాళ్ళు తయారవుతా ఉన్నారు. దేనికోసం తయారవుతున్నా మీరు ఆలోచన చేయాలి. ఈ రోజు వాళ్ళు తయారయ్యారు కాబట్టే ఈరోజు ఈ ప్రజలు ఇప్పుడు దానికి అలవాటు పడుతున్నారు. ఎందుకు అలవాటు పడుతున్నారు చూడండి. ఈ ఐమాక్స్ థియేటర్ లోపలికి వెళ్ళి చూడండి ఎంత నియంత్రణ ఏడా ఉందో. చిన్న పాప్కార్న్ 20 రూపాయల పాప్కార్న్కు 500-1,000 రూపాయలు వసూలు చేస్తూ ఉన్నారు. దీనిపైన ప్రభుత్వానికి ఆలోచన రాదా? లేదు ఆలోచన అంటే సామాన్య ప్రజల పట్ల మీకు ఆలోచన లేదు. కానీ అక్కడ ఉన్నటువంటి సినీ దోపిడీ చేసే వాళ్ళపైన పక్కల్లో కూర్చొని పెట్టుకొని వాళ్ళపైన ఎవరైతే చేస్తారో వాళ్ళను అరెస్ట్ చేసి వాళ్ళని కాల్చమంటే కాల్చేస్తారు, చంపేస్తారు. అంటే అంతా మీ ఇష్టమేనా? సామాన్య ప్రజలు ఈరోజు ఒక కుటుంబం సినిమాకి పోయి సినిమా చూసే పరిస్థితులు ఎందుకు లేదు? సామాన్య ప్రజలు 3,000 నుంచి 5,000 రూపాయలు ఈరోజు ఒక షూ సినిమా కూడా ఖర్చు అవుతుంది. అంటే దీనిపైన ఆలోచన చేయరా? తక్షణమే ఇది ఏ నియంత్రణ ఉండకపోతే మాత్రం పెద్ద ఎత్తున రాష్ట్ర నిరసనలు ఉంటాయి, పెద్ద ఎత్తున ధర్నాలు కూడా ఉంటాయని మేము తెలియజేస్తా ఉన్నాం. మీరు చెప్పండి. ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాము, ఒక పక్క పైరసీలు పెరుగుతున్నాయి అని చెప్పేసి ఒక పక్క మాట్లాడుతూనే ఉన్నాము, దాని మీద అరెస్టులు జరుగుతున్నాయి. అయినా సరే ఇక్కడ రేట్లు మాత్రం ఎక్కడ తగ్గట్లేదు. ఈవెన్ మొన్న మనం ప్రెస్ మీట్ లో మాట్లాడినప్పుడు కూడా మేము అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ చేయకుండా సినీ పెద్దలు కావచ్చు, ఇటు పోలీస్ అధికారులు కావచ్చు వెళ్ళిపోయారు. దీని గురించి ఏమంటారు? అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా సినిమాలు ఎక్కువ బడ్జెట్లో సినిమాలు తీస్తున్నప్పటికీ పైరసీలు అనేవి ఆగట్లేదు, వస్తున్నాయి, వాస్తవమే. అయితే ఐబొమ్మర్ రవి చేసినటువంటి ఏదైతే పైరసీ చేశాడో దాన్ని మేము ఖండిస్తాము. అది తప్పు అయినప్పటికీ కూడా చట్టపరంగా ప్రజలు ఎందుకు ఆయనకు సపోర్ట్ చేస్తున్నారంటే ఈరోజు సినిమా థియేటర్కి వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి, ఆ రేట్లు పెట్టి చూడలేని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి ప్రజలు ఆదర్శంగా ఆయనను మెచ్చుకుంటున్నారు. ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేపట్టినటువంటి కార్యక్రమాన్ని ఆయన అరెస్ట్ చేయడం, దాన్ని ఎందుకు ఖండిస్తున్నారు ప్రజలు? అంటే ఎవరు ఖండిస్తే వాళ్ళని అరెస్ట్ చేస్తారా? అదే ప్రజలకు వెసులుబాటు కల్పించి ఎవరైనా కానీ కార్యక్రమాలు తీసుకుంటే వాళ్ళకి సపోర్ట్ చేసే ప్రజలు ఉన్నారు. ఎందుకంటే అధిక ధరలు పెరిగినాయి, ఆ ధరల్లో చూడలేక ఇవ్వలేక ఈ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్య ఉంది. కాబట్టి సినిమా థియేటర్కి వెళ్తే టికెట్ కంటే ఎక్కువ ధర తినుబండరాలకు పెట్టాల్సిన అవసరం వస్తుంది. ఎందుకంటే 30 రూపాయలది 300కి ఇస్తున్నటువంటి స్నాక్స్కి ఖర్చులు పెడతా ఉన్నారు. ఒక ఫ్యామిలీతోనే వెళ్తే 3,000 నుంచి 5,000 వరకు ఖర్చు పెట్టవలసి వస్తుంది. అంటే ఒక వినోదంతోన కూడుకున్నటువంటి ఈ డబ్బుల్ని వసూలు చేయడానికే ప్రభుత్వాలు వీటిని ఎందుకు వెలుగులోకి తీసుకోవు? మరి ఏం చేస్తున్నది గవర్నమెంటు? వాళ్ళు తీసుకునే రేట్లు బయటపడతాయని చెప్పేసి అంటే దారుణమైన వసూలు చేస్తూ ఉన్నారు. దీన్ని మేము ఖండిస్తాము. ప్రోగ్రెసివ్ యూత్ లీగ్ తరఫు నుంచి మేము ఖండిస్తూ ఉన్నాము. నియంత్రించాలి, ఇలాంటివి ప్రభుత్వాలు కూడా స్పందించాలి. ఇదంతా ప్రభుత్వం వెనుకుండి నడిపిస్తున్నదా నాటకమే అని మేము గుర్తిస్తూ ఉన్నాము. మీరు చెప్పండి. ఇప్పుడు
PYL ఒక మంచి స్టాండ్ తీసుకుంది ప్రజల తరపున ధరలు తగ్గించాలి అని చెప్పేసి. ఇది సాధ్యం అవుతుంది అని మీరు అనుకుంటున్నారు? అంటే నిన్న స్టార్ట్ చేశారు, ఇవాళ స్టార్ట్ చేశారు, కానీ మిమ్మల్ని ఎక్కడికక్కడ అడ్డుకునే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. దీని గురించి ఏం చెప్తారు? మమ్మల్ని ఎవరు అడ్డుకున్నా కూడా మేము ఉద్యమాన్ని ఆపే పరిస్థితి లేదండి. ఈరోజు సాధారణ మధ్యతరగతి మానవులు సినిమా చూసే విధంగా లేదు మన నగరంలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా డిస్ట్రిబ్యూటర్లు నిర్మాతలు అంతా మమేకమయ్యేసి ప్రజలను నడ్డివిరిసే విధంగా ఈరోజు ధరలు సినిమా థియేటర్లో పెంచి ప్రజలను ఇబ్బందులకు గురి చేసే విధంగా చేస్తున్నారు. ఎవరు అడ్డుకున్నా కూడా మేము ఉద్యమాన్ని ఆపేది లేదు. మా ప్రోగ్రెసివ్ యూత్ లీగ్ ఇప్పటికే వందలాది మందితో సంతకాల సేకరణ తీసుకున్నాము. నిన్నటి రోజున తీసుకున్నట్టయితే అక్కడ ఆర్టీసీ ఎక్స్ రోడ్లో సంధ్య 35mm, సంధ్య 70mm తీసుకున్నాము. ఈరోజు ఇక్కడ ప్రసాద్ ఐమాక్స్ దగ్గర తీసుకున్నాము. అసలు ఏంది థియేటర్ల యాజమాన్యం ఏం అడుగుతుంది, దాని గురించి మేము ఏం స్పందిస్తా అని చెప్పి ఈరోజు మా ప్రతినిధులు కూడా కొందరు లోపలికి వెళ్ళి సర్వే చేసుకొని వచ్చారు. ఎక్కడ చూసినా కూడా అధిక రేట్లు, తినుబండారాల పైన అధిక రేట్లే, మన సినిమా థియేటర్లో షోకు కూడా అధిక రేట్లు ఉన్నాయని చెప్పి ఈ ఉద్యమాన్ని మేము ఆపే ప్రసక్తి లేదు. రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుంటాము. ప్రతి జిల్లాలకు కూడా ఎగబాకే విధంగా మేము చర్యలు తీసుకుంటామండి. ఇప్పుడు మీరు అంటే ప్రతి ఒక్కరికి తెలుసు లోపలికి వెళ్తే ఎంత ఖర్చు అవుతుంది అనేది, కానీ ఇప్పుడు అటు సినిమా పెద్దలు కావచ్చు, కొంతమంది వాదన ఏంటంటే అసలు సినిమా ఎవరు చూడమన్నారు అంటే మన జీవితంలో సినిమా ఒక భాగం అయిపోయింది, అది మనకు తెలుసు. కానీ సినిమా మిమ్మల్ని ఎవరు చూడమన్నారు అంతంత రేట్లు పెట్టి, ఇంట్లో టీవీలో వస్తుంది కదా అప్పుడు చూసుకోండి కదా అని అంటారు. దీనికి మీ సమాధానం? ఇప్పుడు టీవీలో చూసుకోండి, సోషల్ మీడియాలో చూసుకోండి. అంటే టీవీలో చూసుకోవడానికి ఛాన్స్ ఎక్కడ మేడం? ఐబొమ్మ ఉండే ఇంతవరకు, దాన్ని బ్యాన్ చేసిరు గవర్నమెంట్. టీవీలో చూసుకోలేని విధంగానే ఒక ఫ్యామిలీతోటి ఒక సినిమా థియేటర్కి వస్తే మనిషి ఆహ్లాదం, ఒక రోజు వినోదం కోసం చాలా మంది ఇష్టపడతా ఉంటారు. అట్లా వచ్చినప్పుడు మీరు ఈ విధంగా ప్రజలు వాళ్ళు ఏవైతే వాళ్ళ బలహీనతను క్యాచ్ చేసుకొని మీరు అధిక రేట్లు పెంచి అధిక తినుబండారాలు కానీ మొదలు పెడితే పార్కింగ్, సినిమా థియేటర్లో యాజమాన్యం ఈ విధంగా రేట్లు పెడితే సాధారణ ప్రజలు ఎక్కడ సినిమా చూస్తారండి? చూడడానికి వచ్చిన వాళ్ళ బలహీనతను ఈ ప్రజలు ఏవైతే ఉన్నారో వాళ్ళు జనరంజకంగా ఉంటుంది సినిమా చూస్తాను ఒక రోజు కేటాయిస్తారు. దానికి మనం తప్పుపట్టవలసిన అవసరం లేదు. కానీ అధిక రేట్లు తగ్గించే వరకు మాత్రం ఉద్యమాన్ని ఉవ్వెత్తున ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. అన్న మీరు చెప్పండి, ఇప్పుడు ఈ ఉద్యమాన్ని ఎక్కడి వరకు తీసుకెళ్లే ప్రయత్నంలో ఉన్నారు? ఎందుకంటే ఇప్పటికీ 2 రోజులు అయ్యింది. ఇంకా ముందు మేము ఎప్పటి వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు PVL నుంచి ఈ ఉద్యమం? ప్రభుత్వం స్పందించే వరకు మా పోరాటం సాగుతూనే ఉంటుంది. ఎందుకంటే ప్రభుత్వం స్పందించి ధరల నియంత్రణ తగ్గిస్తే అప్పుడు మా ఉద్యమానికి ఫుల్ స్టాప్ అని ఉంటుంది. ఎందుకంటే పేదవాళ్ళని పిండి చేసే ప్రయత్నం చేయొద్దు. ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఇంతకుముందు అన్నావు ఏది సినిమా టాకీస్లలో చూసుకోకుండా టీవీలో చూడన్నావు. సినిమా టాకీస్లు ఎందుకు కట్టిర్రు? సినిమా టాకీస్లు కట్టద్దు. సినిమా టాకీస్లో చూడనప్పుడు సినిమా ఫోన్లో అందరిలోకి వస్తాయి కదా, టీవీలలోకి వస్తాయి కదా, టీవీలలోకి వస్తాయి, యూట్యూబ్లో వస్తాయి, ప్రతి ఛానల్లోకి వస్తాయి కదా. మరి ఎందుకు సినిమా టాకీస్లు ఎందుకు కడుతున్నారు? సినిమా టాకీస్లు కడుతున్నారు మీరే దండుగా దోచుకుంటున్నారు మీరే. అసలు ఒక పార్కింగ్ వ్యవస్థ, ఒక సినిమా చూడాలంటే సినిమా చూస్తే టికెట్ ఉన్నప్పుడు పార్కింగ్ ఎందుకు? టికెట్ అయితే తీసుకుంటున్నాం, పార్కింగ్ ఎందుకు? ఇప్పుడు ఒక ఉదాహరణ, మనం అన్నం వేసుకుంటాం. అన్నం వేసినాక అన్నం ఒకటి తినలేము కదా. అన్నంతో పాటు ఏదైనా కర్రీసే కానీ కూరనే కానీ ఉంటేనే కదా మనం తినేది. మరి అన్నం కూర ఉంటేనే నోట్లోకి పోతుంది. సినిమా చూడాలన్నప్పుడు ఇప్పుడు ప్రతి ఒక్కరికి వెహికల్ అయింది. వెహికల్ అయినప్పుడు టికెట్ తీసుకున్నాక ఫ్రీ పంపాలి. టికెట్ పార్కింగ్ వ్యవస్థ ఫ్రీ ఉండాలి. ఎందుకు ఫ్రీ లేదు? ఇది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గత ప్రభుత్వంలో కొన్ని రోజులు బంద్ ఉండేది, కొన్ని ఫ్రీ పార్కింగ్ వ్యవస్థ ఉండే. దాని తర్వాత అదే గత ప్రభుత్వం మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేసి మళ్ళీ పార్కింగ్ వ్యవస్థ చేసింది. అదే గత ప్రభుత్వం చేసింది. ఇప్పుడు మేమేమంటున్నామంటే టికెట్ తీసుకున్న ప్రతి ఒక్కరికి కూడా పార్కింగ్ వ్యవస్థ లేకుండా చేయాలనేదే మన నినాదం. సో చూస్తున్నారు కదా, మొత్తానికి ఈ PYL దీనికి సంబంధించి ఖచ్చితంగా ఒక స్టాండ్ తీసుకుందని చెప్పుకోవాలి. ఈ యూత్ మొత్తానికి అంటే 2వ రోజు సక్సెస్ఫుల్గా ఇప్పుడు సంతకాల సేకరణ చేస్తున్నారు. వందలాది మంది వీళ్ళకు స్పందన ఇస్తున్నారు. అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ దీని మీద పోరాడాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకనంటే ఒక్కొక్క టికెట్ దాదాపు 500 పెట్టాల్సిన పరిస్థితి కూడా ఏర్పడింది. ఎందుకంటే ఒక పెద్ద హీరో సినిమా రిలీజ్ అయ్యిందంటే అది 2000 దాకా పోతుంది. కాబట్టి ఖచ్చితంగా అంటే మీకు ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలని లేకపోతే చూడండి అని చెప్పేసి ఎవరన్నారు అని కూడా చాలాసార్లు చెప్పారు. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ముఖ్యంగా ఇటు ఒక పక్క సంతకాల సేకరణ అవుతున్నప్పటికీ ఇంకా ముందు అంటే ఒకవేళ ప్రభుత్వం కానీ ఇటు దానికి సంబంధించిన ఇండస్ట్రీ పెద్దలు కానీ ఎవరు రెస్పాండ్ అవ్వకపోతే ఇది ఖచ్చితంగా జిల్లాల వారీగా కూడా దీన్ని తీసుకెళ్లి ఒక ఉద్యమంగా తీసుకెళ్తామని చెప్పేసి వీళ్ళు ఇప్పుడు ఏదేమైనప్పటికీ ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ సంతకాల సేకరణ ఐమాక్స్ దగ్గర సంతకాల సేకరణ
అవుతుంది. రేపు ఇంకా ప్రతి థియేటర్ దగ్గర ఈ వస్తువుల ధరలు చెక్ చేసుకుంటూనే, అలాగే ముఖ్యంగా ఈ ధరలకు సంబంధించి ఖచ్చితంగా తగ్గే వరకు మేము ఉద్యమిస్తాము అని చెప్పేసి ఇప్పుడు PYL యూత్ ప్రెసిడెంట్ కావచ్చు, లీడర్స్ కావచ్చు, నేతలు కావచ్చు, యూత్ అంతా ఇదే మాట అంటున్నారు. కెమెరామెన్ భానుతో హారిక, హైదరాబాద్.